నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 15న నిర్వహించనున్న కోస్తా జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయండి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు. సూర్యలంకలో జాలర్ల ఇల్లు తొలగిస్తే ఉద్యమం చేపడతాం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య. పిటలవానిపాలెం డిప్యూటీ ఎంపీడీఓగా బండ్లమూడి సుజాత ఉద్యోగ బాధ్యతలు స్వీకారం. వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, రైతన్న మీకోసం, ఎలక్షన్స్ కు సంబంధించి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, ఆర్టీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో గోనె సంచులు, టార్పెట్లు ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు షెడ్యూల్ ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు 568 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. రైతులు, మీడియా ఎవరైనా వరి కొనుగోలుకు సంబంధించి ఫోన్ చేసినా సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలన్నారు. 167 రైతు సేవా కేంద్రాల్లో గోనె సంచులు ఉండాలన్నారు. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమాలు 100% చేయాలన్నారు. అదేవిధంగా ఓటర్లను మ్యాపింగ్ చేయాలన్నారు. 6, 7 మరియు 8 ఫారాలు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎలాంటి చిన్న సమస్య రాకుండా రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రవాణా శాఖ అధికారులు 1582 వాహనాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే 530 వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వాహనాల ఏర్పాటుకు సంబంధించి మోటార్ ఇన్స్పెక్టర్లకు లక్ష్యాన్ని నిర్దేశించాలని డీటీసీని ఆదేశించారు. 167 రైతు సేవా కేంద్రాల ద్వారా వరి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 74 రైస్ మిల్లర్లను వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, వరి కోతలకు సంబంధించి రైతులకు ముందుగానే పూర్తి అవగాహన కలిగించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండలాల్లో ట్రాక్టర్లను అందుబాటులో ఉండేలా ఎంపీడీఓలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన రైతులకు గోనె సంచులు, టార్పలిన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత మండల వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. ఓటర్లు మ్యాపింగ్ పూర్తి చేయాలని, 6, 7 మరియు 8 ఫారాలు పెండింగ్ లేకుండా చేయాలని, BLOలకు ఐడి కార్డులతో పాటు ట్యాగ్స్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, పౌర సరఫరాల శాఖ డిఎం డిఎస్ఓ, జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ప్లీజ్ నోట్ డౌన్ ఇస్ షెడ్యూలింగ్ కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పటికే చూసుకుంటే 56 పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో షెడ్యూలింగ్ స్టార్ట్ అయింది. 4000 మెట్రిక్ టన్స్. సో రేపటికి మనం 4000 మెట్రిక్ టన్స్ కి టార్గెట్ పెట్టాలి. మనం ఇంకా షెడ్యూల్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళు షెడ్యూలింగ్ స్టార్ట్ చేయాలి. సో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి రేపు చేతి మొత్తం పని ఉండాలి. సూర్యలంకలోని జాలర్ల ఇల్లు తొలగిస్తే ఉద్యమం చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య అన్నారు. పార్టీ నాయకులతో కలిసి సూర్యలంక గ్రామంలోని మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం తెలిపారు. సూర్యలంక సముద్రానికి అత్యంత దగ్గరలో కడలిని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల నివాసాలు ఉంటున్న మత్స్యకారుల ఇళ్లను తొలగించాలంటే ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా చేపల వేట సాగిస్తూ పొట్ట పోసుకుని జీవనం సాగిస్తూ ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న సుమారు 35 కుటుంబాలకు చెందిన ఇళ్లను ఒక్కసారిగా తొలగించమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఏ రోజుకు ఆ రోజు కూలీ పని చేపల వేట చేసుకుని పూట కడుపుని మత్స్యకారులపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఇల్లు కాల్చేయాలని ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదన్నారు. సూర్యలంక అభివృద్ధి పేరుతో వీరిని అక్కడి నుండి తొలగించే అంశాన్ని పునర్ ఆలోచించాలన్నారు. వీరి నివాస ప్రాంతాలు సూర్యలంక అభివృద్ధికి ఆటంకం కాదన్నారు. వీరు నివసించే పూరి గుడిసెలు ఒక పక్కనే ఉన్నాయన్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉండి జీవనం సాగించే విధంగా అవసరమైన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నిరుపేదల ఇల్లు తొలగించాలని చూస్తే సిపిఎం పార్టీ ప్రజా సంఘాలతో కలిసి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇళ్లను సందర్శించిన వారిలో పార్టీ నాయకులు కృష్ణమోహన్, కేశరత్ తదితరులు ఉన్నారు. అడవి పంచాయతీ పరిధిలో ఉండేటువంటి సూర్యలంక ఈ గ్రామంలో ఇక్కడ ఉండేటువంటి 29 కుటుంబాలు చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు. దీంట్లో పట్టా భూములకి పక్కనే ఒక అడవి ఫారెస్ట్ ల్యాండ్లో ఈ 28 కుటుంబాల వాళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఇక్కడే ఉంటున్నారు పిల్లలు తరతరాలుగా. ఇవాళ ఈ భూమిని ఖాళీ చేయండి 5వ తేదీ లోపు అని చెప్పేసి ఈ కుటుంబాల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ భూమిని తీసుకొని దీంతో సహా పక్కన భూములన్నింటినీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, రిసార్ట్లకి ఇవ్వడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, పేదల జీవితాలని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలని బాగు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. చాలా దుర్మార్గం. సిపిఎం పార్టీగా మేము ఇక్కడ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఈ పేదలు ఇక్కడుంటేనే వాళ్ళు బ్రతకగలరు. ఎందుకంటే సముద్రం మీద చేపల వేటో లేకుంటే ఇక్కడ ఉండేటువంటి టూరిస్టులకి చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ చేసి వాళ్ళు బ్రతుకుతారు. వీళ్ళని ఇక్కడే ఉంచాలి. దానికోసం
సిపిఎం పార్టీగా వీళ్ళకి అండగా ఉంటాం, ఇక్కడి నుంచి కదిలించొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పేదలు ఉండేటువంటి ఎకరాన్ని వీళ్ళకే వదిలేసి అవతల ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకుంటుంది, లేకుంటే ఇంకెవరికి ఇస్తారు అది వాళ్ళ ఇష్టం. అందుకని దీన్ని కదిలించొద్దని, అట్లనే వీళ్ళు చేసేటువంటి పోరాటాలకి వీళ్ళకి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కొల్లూరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతమైన అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి చేరేలా ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారం ద్వారా పూర్తి సేకరణ వివరాలు సేకరణ చేస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు అందుతున్న లాభాలను వివరించారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు బదిలీ జరుగుతున్నట్లు తెలిపారు. మొదటి విడత 7,000 ప్లస్ రెండో విడత 7,000 మొత్తం 14,000 అర్హులైన రైతుల ఖాతాలో నేరుగా జమ చేయబడిందన్నారు. అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. వేమూరు నియోజకవర్గంలోని ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలుస్తూ అన్నదాత సుఖీభవ లక్ష్యాన్ని సాధించే దిశగా పథకం వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేసినటువంటి మేళ్ల గురించి వారందరూ కూడా వివరించి చెప్పడం జరుగుతాం. అన్నదాత సుఖీభావ పథకం కింద ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20,000 ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 46.5 లక్షల మంది రైతులకి ఇప్పుడు 2 విడతలుగా 7,000, 14,000 రూపాయలు వారి ఖాతాలకు జమ చేసిన పరిస్థితి వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకో 6,000 జనవరి నెలలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం జమ చేయబోతున్నాం. అంటే ఏ పథకం అయినా కూడా గతంలో చేసినటువంటి పథకాలకి మెల్లగా ఇవాళ ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం, రైతులకు అందిస్తూ ఉన్నాం. గతంలో 7,500 ప్రభుత్వం ఇచ్చింది, ఈరోజు 14,000 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తాం. అదేవిధంగా ప్రతి అంశం 3,000 రూపాయలు చివరి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పెంచితే ప్రతి సంవత్సరం 250 రూపాయల చొప్పున పెంచుతూ వచ్చి మోసం చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 3 నెలలు ఏప్రిల్ నుంచి కలిపి 7,000 రూపాయలు జూలై నెలతో మొదలుపెట్టినటువంటి పెన్షన్లు ప్రతి నెల టంచర్గా 4,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందిస్తాం. అంటే అక్కడ దాదాపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు అదనంగా పెన్షన్దారులకు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 17న నిర్వహిస్తున్న కోస్తా జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు కోరారు. బాపట్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఐ శత జయంతోత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 15న ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బాపట్లలో జరిగే యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైందని, ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి లోకేష్ నేడు మాట మార్చారని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కానీ కూటమి నాయకులకు పదవుల క్యాలెండర్ను ప్రకటించారని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ రాష్ట్రమంతా సభలు పెట్టడం కూటమి పెద్దలకు మాత్రమే చెల్లుతుందని అన్నారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతోత్సవాల ముగింపు సందర్భంగా బాపట్లలో డిసెంబర్ 15న కోస్తా జిల్లాల యంగ్ కమ్యూనిస్టుల సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఇతర పార్టీ రాష్ట్ర నేతలు పాల్గొంటారని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయక కార్యదర్శి షేక్ సుబాని, ఉపాధ్యక్షులు లంక గోవిందరాజులు, పోతల ప్రభాకర్, బాపట్ల జిల్లా కార్యదర్శి బీజిలి బాబు, నెల్లూరు జిల్లా కార్యదర్శి ఎస్కే మున్నా, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల చైతన్య, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి పి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య
ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 17వ తారీఖున బాపట్లలో యంగ్ కమ్యూనిస్టుల సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య గారితో పాటు పలువురు మేధావులు, రాజకీయ వర్గాలు పాల్గొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి పలు రకాల సమస్యలు, వాటికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి చర్యల మీద, పరిష్కార మార్గాల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన గాని, లేని పరిస్థితుల్లో 3,000 రూపాయల గౌరవ వేతనం గాని, అలవెన్స్ గాని ఇచ్చేటటువంటి పద్ధతుల్లో భృతి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తున్నా కూడా నిరుద్యోగ భృతి మీద అతిగతి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా మంత్రి లోకేష్ గారిని అడిగితే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తానో నేను చెప్పలేదు, ఇస్తానని మాత్రమే చెప్పాను అని చెప్పి ప్రకటనలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ పేపర్లకే పరిమితమైంది తప్ప 2 జనవరిలు అయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి పరిస్థితులు. ఉగాది సందర్భంగా మీ అందరికీ తీపి కబురు చెబుతున్నాను, వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నటువంటి చంద్రబాబు గారు ఇంతవరకు వాలంటీర్ల విషయంలో ఏం చేయాలనేటువంటి విషయం గురించి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వస్తా ఉన్నాము. గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వరదల్లా పారుతున్నాయి అని చెప్పేసి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. కానీ లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక బయట రాష్ట్రాలకి తరలి వెళ్లేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో బీహార్, ఒడిశా, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,58,00,000 మంది నిరుద్యోగులు వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి గణాంకాలు ఒక పక్క చెప్తా ఉన్నాయి. చందలు గ్రామంలో గల శ్రీ భగలముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్లవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని శ్రీ విద్యా మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు మాట్లాడారు. వివాహం కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుందని జేబీఎస్ జిమ్ నిర్వాహకులు బాజీ సాయిధాబి అన్నారు. బాపట్లో జేబీఎస్ జిమ్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన షేక్ మన్సూర్ సాధించగా, రెండవ బహుమతి చీరాల సెంటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కామరాజు గడ్డ చరణ్ సాయి సాధించారు. ఈ సందర్భంగా విజేతలైన బిల్డర్స్ ను పలువురు వ్యాయామోపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా నజీర్, జిమ్ ట్రైనీ రాము తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో మార్పు తేవచ్చని కరుణ జీవన్ మినిస్ట్రీస్ అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. పూరి గుడిసెల్లో ఉన్న గిరిజన వృద్ధులకు దుప్పట్లు కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు పంపిణీ చేశారు. ప్రతి నెల 10 మందికి చైతన్యపరుద్దంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. బొంత సామ్యుల్ త్యాగరాజ్ సహకారంతో ఈ నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు పేర్ల ధనుంజయరావు, గిరిజన నాయకులు ఏకశిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా కర్లపాలెం మండలం గణపవరం శివారులో ఉన్న గిరిజన వృద్ధులకి మరి మా స్నేహితుడు బొంత శామ్యుల్ త్యాగరాజ్ బాపట్ల వారి సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశాము. సమయోచితమైన సహాయము మరి మా స్నేహితుడు ఫోన్ చేయగానే స్పందించి తన వంతుకు తానుగా మరి దుప్పట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరి ఈ సందర్భంగా త్యాగరాజు వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. మాల ధరించిన స్వాములకు గత 21 సంవత్సరాలుగా చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వామి దేవాలయ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పులుగు వెంకటేశ్వరరెడ్డి శ్రీదేవి దంపతులు అయ్యప్ప శివ పార్వతులు అష్టోత్తర పడి పూజలు చేశారు. అనంతరం స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెనుమత్స శ్రీనివాసరాజు,
అట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, మెడతాటి శేషగిరిరావు, నాయుడు, వెంకట నారాయణ, పసుపులేటి కొండలు, స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మొదలుపెట్టి 23/11/2025 నుంచి 2/1/2026 వరకు ప్రతి అయ్యప్ప, భవానీ, శివస్వాములు, మాలధారి స్వాములందరికీ 41 రోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసే స్వామి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అన్న ప్రధానం సేకరించి స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మండల గ్రామం పాటు అంటే 41 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం 11వ నెల 23వ తారీఖు నుండి జనవరి 2, 2026 సంవత్సరం వరకు అంటే 41 రోజుల పాటు మండల కాలం దీక్షాపరులందరూ కూడా అయ్యప్ప దీక్షాపరులు, శివ దీక్షాపరులు, భవానీ దీక్షాపరులు, వెంకటేశ్వర గోవింద దీక్షాపరులు, ఇంకా ఇతరత్ర దీక్షాపరులందరూ కూడా సత్య కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వామి ఈ సత్య కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్షాపరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మన స్వామి శరణం. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పంచాయతీ ఎంవి రాజుపాలెం ఒక నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అందించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇబ్రహీం, షేక్ బాషా, బహదూర్ బాషా, రియాజ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఎంవి రాజుపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇచ్చాము. మరి మనం చేస్తున్నటువంటి గత 3 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిరుపేదలకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం, మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో గల మారుమూల గ్రామాల్లో ఎటువంటి దేవాలయం నిర్మాణం తలపెట్టినా ఎడల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్ట్ ద్వారా 10 లక్షల నుండి 20 లక్షల వరకు సహకారం లభిస్తోందని ఈవో నరసింహమూర్తి తెలిపారు. ఆయా గ్రామ కమిటీ వారు తమ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో ఆలయం లేని ఎడల కనీసం 5 సెంట్ల స్థలం ఉన్న ఎడల 10 లక్షలు, 8 సెంట్ల లోపు 15 లక్షలు, 10 సెంట్లు పైబడి ఉన్న ఎడల 20 లక్షల గ్రాంట్ వస్తోందని, ఆ స్థలాన్ని సంబంధించి సదరు యజమాని అంగీకార పత్రం పంచాయతీ కార్యదర్శి వారిచే ఆలయ నిర్మాణానికి అభ్యంతరం లేదని ఎన్ఓసీ తీసుకుని బాపట్ల జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారి కార్యాలయానికి సంబంధిత పత్రములు అందజేయవలసిందిగా, ఇతర వివరాలకు సమీప దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించవచ్చని, హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేస్తున్న మహత్ కార్యమని, దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన అదృష్టమని పిట్టలవాణిపాలెం మండల దేవాదాయ శాఖ అధికారి జి నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలియపరిచారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవాణి ట్రస్ట్ పథకం క్రింద మారుమూల గ్రామాలలో హిందూ ధర్మ వ్యాప్తి కొరకు ఒక గొప్ప ఉద్యమాన్ని తలపెట్టారు. మరి దాని కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయం లేని చోట్ల మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్థిక సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పథకం క్రింద కనీసం 5 సెంట్ల స్థలం గనక ఆ గ్రామస్తులు సేకరించుకొని ఉన్నట్లయితే దానికి 10 లక్షలు, మరి 5 నుంచి 8 లక్షల లోపు అయితేనేమో 15 లక్షలు, 8 సెంట్ల పైబడి 15 సెంట్ల లోపు కనుక ఉన్నట్లయితే 20 లక్షల రూపాయల ఆర్థిక సహకారం మరి టీటీడీ వారు అందిస్తున్నారు. దీనికి గాను ఆ స్థలం యజమాని యొక్క అంగీకార పత్రం ఉండాలి. ఆ స్థలంలో రామ మందిరం కావచ్చు, గ్రామ దేవత కావచ్చు, శివాలయం కావచ్చు, విష్ణాలయం కావచ్చు, ఏ ఆలయమైనా సరే నిర్మించడానికి పంచాయతీ వారి అంగీకార పత్రం కూడా ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఉన్నట్లయితే వెంటనే మీరు సంబంధిత అంటే మన బాపట్ల జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారి కార్యాలయం బాపట్ల ఉన్నది. అక్కడికి వెళ్లి మీ యొక్క అప్లికేషన్ వారికి ఇచ్చినట్లయితే మరి దేవాదాయ శాఖ వారు ఆమోదించినటువంటి డిజైన్ ప్రకారం ఆ దేవాలయ నిర్మాణం జరిపి తీరాలి. అందుకు గాను గ్రామస్తులు కొంత విరాళాలు సేకరించుకోవచ్చు. లేకపోతే కనుక వారిచ్చిన ఆ గ్రాంట్తోనే మనం ఆలయ నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కేవలం డిసెంబర్ 15 లోపు మీ యొక్క అప్లికేషన్ వారికి చేరాలి. ఆ చేరినట్లయితే తప్పనిసరిగా మన గ్రామానికి మీరు కోరుకున్న ఆలయ నిర్మాణానికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళ గ్రాంట్ మనకి మంజూరు కాబడుతుంది. ఇది చాలా మంచి గొప్ప అవకాశం ఉన్నట్లయితే మా దేవస్థానంలో కూడా మీకు కావలసిన సహకారం ఏర్పాటు చేయడం మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం బాపట్ల జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఏ గ్రామమైనా సరే దీనిని మరి ఈ పథకం కింద మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి ఏ ప్రాంత వారైనా సరే తప్పనిసరిగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి ప్రార్థిస్తూ పిఠలవానిపాలెం డిప్యూటీ ఎంపీడీఓ బండ్లమూడి సుజాత ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మీరు ఇప్పటి వరకు చందాలు గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై డిప్యూటీ ఎంపీడీఓగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన డిప్యూటీ ఎంపీడీఓ పదవి చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తిస్తామని తెలిపారు. నేను జిఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓగా పట్లవానిపాలెం మండలంలో జాయిన్ అయ్యాను. నా పేరు బండ్లమూడి సుజాత. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అమలు చేసే దిశగా ప్రస్తుతం జిఎస్డబ్ల్యూఎస్లో డిప్యూటీ ఎంపీడీఓలో కొత్తగా పోస్ట్ క్రియేట్ చేశారు. ఇది సర్వేలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సచివాలయాలకి పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అభివృద్ధి దిశగా కొనసాగుతుందని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 15న నిర్వహించనున్న కోస్తా జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయండి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు. సూర్యలంకలో జాలర్ల ఇల్లు తొలగిస్తే ఉద్యమం చేపడతాం. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య. పిఠలవానిపాలెం డిప్యూటీ ఎంపీడీఓగా బండ్లమూడి సుజాత ఉద్యోగ బాధ్యతల స్వీకారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.